మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఎప్పుడు యూజ్ చేస్తాం? అని మీరు చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఒక సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో, పర్చేజ్ చేస్తున్నప్పుడు మనకు ఒక 1 వీక్ ఉంటే సరుకు కంప్లీట్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం నేచర్ ఆఫ్ బిజినెస్ పెట్టి ఏదైతే ఉంటుందో, ఆ ఐటెమ్స్‌ని మన రెగ్యులర్ సప్లయర్‌కి ఒక ఆర్డర్ నంబర్‌తో ఆర్డర్ పెట్టుకుంటాం. దాన్నే పర్చేజ్ ఆర్డర్ అంటాం. సో, 1 వీక్ ముందుగానే మనం పర్చేజ్ ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత అతను మనం పెట్టుకున్న ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేస్తూ, అతనికి కూడా ఒక ట్రాకింగ్ నంబర్ అనేది ఇచ్చుకుంటాడు. ఇచ్చుకొని జస్ట్ యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటాడు. ఇంకా మనకి పంపించడు. సో, తర్వాత మనం ఏం చేస్తాము, ఇంకా పంపించలేదు కాబట్టి మళ్ళీ ఎందుకో తెలీదు రిజెక్షన్ ఔట్ చేసాం. ఒక 400 ఐటెమ్స్ మనం ఆర్డర్ పెట్టుకున్నాం. దాంట్లో హార్డ్ డిస్క్ ఒక 10 వద్దని చెప్పాం. మనం ఆర్డర్ పెట్టాం. వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు అంతే. ఇంకా పంపించలేదు మనకి. సో, మళ్ళీ మనం ఫోన్ చేసి చెప్పాం. ఒక 10 తగ్గించమని. ఓకే. తగ్గించి ఎప్పుడైతే మెయిన్ ఇన్వాయిస్ పంపించమంటారో అప్పుడు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. అప్పుడు మనకి మెయిన్ ఇన్వాయిస్ అనేది పంపిస్తారు. సో, దాంట్లో ఒక 400లో ఒక 10 తగ్గి 390తో పంపిస్తారు పర్చేజ్ ఇన్వాయిస్. సో, దాంట్లో కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి. మళ్ళీ డెబిట్ నోట్, కీబోర్డ్స్ మళ్ళీ ఒక 20 రిటర్న్ చేసాం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. పర్చేజ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఏసి పెట్టండి. బిల్ వైస్‌నో, ఇన్వెంటరీ ఆప్షన్స్ ఏసి పెట్టండి. బ్యాచ్ వైస్‌నో పెట్టేసేయండి. ఇంగ జీఎస్టీ కామన్ 37 కంట్రోల్ ఏ వోచర్స్ డైరెక్ట్‌గా అదర్ వోచర్స్‌లోకి వెళ్ళండి. సో, ఇనాక్టివ్ పర్చేజ్ ఆర్డర్ కంట్రోల్ ప్లస్ F9 ఎంటర్. ఓకే. ఆల్ట్ సి పర్సనల్ ఇక్కడ సన్‌షైన్ కంప్యూటర్స్. శానిటరీ క్రియేటర్స్. 37 ఆర్డర్ నంబర్ SS-001 ఆల్ట్ సి పర్చేజ్ అకౌంట్స్. ఆల్ట్ సి మానిటర్. హ్మ్. 18%. నెక్స్ట్ మానిటర్ అయిపోయిన తర్వాత ర్యామ్. టాక్స్ ఇవ్వాలి. సో, ఈ విధంగా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది పెట్టుకున్నాం. ఓకే. తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇనాక్టివ్. రిసిప్ట్ నోట్. ఆల్ట్ ప్లస్ F9 సన్‌షైన్ కంప్యూటర్స్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆర్డర్ పెట్టాం గదా! అదే నంబర్ ఇక్కడ తీసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా స్టాక్ అంతా వచ్చి పడిపోతుంది. పడిపోయిందా వచ్చి? సో, ఇప్పుడు దీనికి ట్రాకింగ్ నంబర్ యాడ్ చేసుకోవాలి. ST-01 ST-01 కంట్రోల్ సి కాపీ చేయండి ప్రతిసారి ఇవ్వకుండా. జస్ట్ ట్రాకింగ్ నంబర్ యాడ్ చేసుకుంటే చాలు.
అంతే, సేవ్ చేయండి. ఓకే, తర్వాత మళ్ళీ వద్దని చెప్పారు. మళ్ళీ అదర్ వోచర్స్ లోకి వెళ్ళి షో ఇన్యాక్టివ్, రిజెక్షన్ అవుతుంది. సన్సైన్ కంప్యూటర్స్, హార్డ్ డిస్క్. ఏ దాని నుంచి తగ్గించాలి? రిసిప్ట్ నోట్ లో నుంచే కదా, దాన్ని సెలెక్ట్ చేసి 10 ఇవ్వాలి. నెక్స్ట్ పర్చేజ్ ఇన్వాయిస్. సో ఇప్పుడు ST01 సెలెక్ట్ చేస్తే ఒక 10 తగ్గిపోయి 390తో ఆటోమేటిక్ గా స్టాక్ వచ్చి పడిపోతుంది. పడిపోయిందా చూడండి, 90, 100, 100, 100, 90, 390. సేవ్ చేయాలి డైరెక్ట్, కంట్రోల్ సేవ్. మళ్ళీ అదర్ వచ్చేస్ లోకి వెళ్ళి డెబిట్ నోట్. సో కీబోర్డ్ ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం మనకి. ఇలా పర్చేజ్ ఆర్డర్ అనేది మనం పెట్టుకోవాలి. ఇది ప్రాసెస్. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఏముండదు, స్టాక్స్ అమ్ము. టోటల్ గా 400 మనం ఆర్డర్ పెడితే 370 మన దగ్గర ఉన్నాయి. ఓకే, ఈ విధంగా పర్చేజ్ ఆర్డర్ అనేది పెట్టాలి. ఇంకా సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ బయట ఎక్కడో కొనడానికి వెళ్ళారు, మీది ఒక షాప్ ఉంది, మీరేం చెప్తారు మీ ఫ్రెండ్ కి, మీకు కావాల్సిన వస్తువులు మా కంపెనీలో ఆర్డర్ పెట్టుకోండి అని చెప్తారు. అది నీ ఫ్రెండ్ కి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, నీకు సేల్స్ ఆర్డర్ అవుతుంది. దీనికి ప్రాసెస్ సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్. ఇది ప్రాసెస్. ఓకే, ఇక్కడ అన్ని మైనస్ లో వస్తాయి. మైనస్ లో మనకి ఇక్కడ డేటా అనేది వస్తుంది. ఓకేనా? ఇవి మీరు చేయాలి. టుమారో రిమైనింగ్ టాపిక్ డిస్కస్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ కన్ఫర్మ్? సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో పేజ్ నెంబర్ 70 to 54 సార్. పేజ్ నెంబర్ 70 to 54 సార్. 72 54 సార్. 54. ఇక్కడ ఏముంది? ఇంట్రెస్ట్ పెయిడ్, డెబిట్, కాన్ఫరెడ్, క్రెడిట్. F7 సార్. బిఫోర్ మంత్లో మనం సేల్ చేసాం కదా సార్ కాన్కోడ్ ప్యాకింగ్ సర్వీసెస్కి. అది సేల్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ చూస్తే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అవుతుంది కదా సార్? అంటే నేను అన్ని మంత్లు చేయలేదు కదా, మీరు అన్ని మంత్లు చేసి ఉంటారు. ఓకే, అది పర్చేజ్ సేల్ అనేది నాకు ఐడియా ఉండదు. ఇక్కడ ఏంటి కాన్ఫరెడ్ అంటే సేల్స్, ఎస్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో అతను సన్రీ క్రెడిటర్ అయితే పేమెంట్ అవుతుంది, సన్రీ డెబ్టర్ అయితే రిసీవ్డ్ అవుతుంది. ఓకేనా? అందుకు బ్యాక్ ఎండ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే సరిపోతుంది. మనం మిస్టేక్ చేసినా అదే నాకు చేంజ్ వచ్చింది సార్. నాకు ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ చూస్తే రిసీవ్డ్ కదా అని చేంజ్ చేసింది. ప్రతి మంత్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ఎందుకంటే నేను అన్ని మంత్లు చేయను కదా. సో నాకు వాళ్ళు పర్చేజ్ సేల్ అనేది మనకు ఐడియా ఉండదు. ట్రేడింగ్ అకౌంట్లో పేజ్ నెంబర్ 61 రాలేదు సార్. సెప్టెంబర్ అక్టోబర్ ప్రాఫిట్ అండ్ లాస్కి ఆన్సర్ 60 పేజ్ నెంబరే 2 times వచ్చింది సార్. ఓకే, పేజ్ నెంబర్ 31 సార్. 31 ఏది? 31 అన్సెక్యూర్డ్ లోన్ సార్. స్మిత్ అండ్ బ్రదర్స్ లోన్ తీసుకున్నారు కదా, F6 క్రెడిట్ స్మిత్ అండ్ బ్రదర్స్, చెక్ డెబిట్ వస్తుంది. స్మిత్ అండ్ బ్రదర్స్ని మీరు లోన్స్ అండ్ లయబిలిటీస్గా తీసుకున్నారు. అతను తండ్రి క్రెడిటార్ అవుతారు కదా సార్. అతను అన్సెక్యూర్ లోన్స్ అండ్ లయబిలిటీ అవుతుంది కదా సార్. అవును, అక్కడ తీసుకోవాల్సిన లోన్స్ అన్సెక్యూర్ లోన్. అవును, ఇప్పుడు పర్టికులర్ గా పర్సన్ దగ్గర నుంచి మనం డబ్బు తీసుకుంటున్నాం, అక్కడ మనం పర్చేజ్ చేయట్లేదు, సేల్స్ చేయట్లేదు. ఓకే, సెక్యూర్ లో అయినా అన్సెక్యూర్ లో అయినా వాళ్ళ దగ్గర నుంచి మన బిజినెస్ తీసుకుంటుంది. ఓకేనా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవాలి. స్మిత్ అండ్ బ్రదర్స్ ని మీరు లెడ్జర్ లో లోన్స్ అండ్ లయబిలిటీస్ గా తీసుకున్నారు సార్.
అది స్మిత్ బ్రదర్స్ అనేది క్రేటార్ అంటే క్రేటార్ అవుతుందేమో అని నా డౌట్. లేదు లేదు అక్కడ లోన్స్ అండ్ తీసుకోవాల్సింది అన్సెక్యూర్ లోన్ తీసుకోకూడదా సార్? ఆహా విత్ అండ్ బ్రదర్స్ క్రెడిట్ బ్యాంక్ డెబిట్ అలా అన్సెక్యూర్డ్ లోన్ అనేది అసలు లెడ్జరే కాదు అది. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే 32 పర్చేజ్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అని ఉంది సార్. అక్కడ ఆన్ క్రెడిట్ ఉంటే మనం F7 తీసుకుంటాం కదా సార్. అక్కడ ఆన్ చేసి క్రెడిట్ బ్రాంచ్ అని ఆఫీస్ లేదు, బ్రాంచ్ ఆఫీస్ అని ఉంది. అవును అసెట్స్ మనం సెకండ్ బ్రాంచ్ కోసం కొంటున్నాం. అసెట్స్ ని అప్పుగా మన పర్టికులర్ క్యాష్ క్రెడిట్ అని మెన్షన్ చేయలేదంటే ఏమనుకోవాలి ఆటోమేటిక్ గా F7 అక్కడ మెన్షన్ చేయకపోతే మనం F7 తీసుకోవాలా సార్? అంటే మనకు క్యాష్ పర్చేజ్ అయితే క్యాష్ చెక్ అయితే పర్టికులర్ గా చెక్ మెన్షన్ పేమెంట్ చేస్తాడు. తీసుకోవాలి. పర్టికులర్ గా మెన్షన్ చేస్తాడు క్యాష్ ఆర్ చెక్ అని. ఓకే సార్, థ్యాంక్ యూ. యా రిమైనింగ్ పర్సన్స్ మా ఎనీ డౌట్స్? సార్ మనం గేట్వే ఆఫ్ టాలీలో షర్ట్ కంపెనీ చేసి క్రియేట్ కంపెనీకి వెళ్ళినప్పుడు చాలా మనం ప్రీవియస్గా చేసిన కంపెనీస్ అన్నీ షో అవుతున్నాయి కదా సార్. హలో, అవునవును అవి వాటిని డిలీట్ కొన్ని నీడ్ లేని వాటిని డిలీట్ చేయాలంటే ఎలా సార్? చెప్తాం షార్ట్ కట్స్ లో చెప్తాం. ఇవి అయిపోయినాయి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఓకే సో ఇప్పుడు కంపెనీ ఇక్కడే కాదు సార్, ఆల్టర్ క్రియేట్ కంపెనీలో. ఇక్కడ ఆల్టర్ 2 ఉన్నాయి. ఒకటి డిలీట్ చేయాలి. సెలెక్ట్ ఆల్టర్ డిలీట్ ఒకటి వెళ్ళిపోయింది. ఓకే సార్. ఓకే అవన్నీ షార్ట్ కట్స్ లో చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అవి చేసేయండి. ఓకేనా 2 మినిట్లు 5 minutes.